స్వల్పకాలం. సుదీర్ఘకాలం నువ్వెవరు నీకు తెలియనటువంటి ఇస్తాను. నాకు చచ్చేది ఎవరు? కరెక్ట్. శరీరం చచ్చేది శరీరం. నువ్వు చస్తావా? నువ్వు చావు. నువ్వెవరు? ఇది తెలవాలి. అర్జునుడికి ఇది తెలవాలి. ఇది తెలుసు. ఇది చెప్తాడు ఇప్పుడు కృష్ణుడు. అందుకే అసోచ్చాన్ అంటూ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ గీతోపదేశాన్ని ప్రారంభించాడు గోవిందుడు. ఆత్మ పుట్టింది కాదు కనుక చావదు. చావు లేని దాని విషయంలో దుఃఖించడం అవసరం లేదు. ఆత్మ కానిది అనాత్మ. దానికి నిత్యత్వం లేదు, ఎప్పుడు ఉండదు, శాశ్వతంగా ఉండదు మన శరీరం. ఆత్మ నిత్యము కనుక ఆత్మ కొరకు దుఃఖింపని అవసరం లేదు. అనాత్మ నిత్యం కాదు కనుక అది ఎట్లా పోయేది కాబట్టి దాని గురించి కూడా దుఃఖించడం అవసరం లేదు. చూడండి ఎంత సిద్ధాంతం ఎంత బాగుందో. ఇప్పుడు అర్జునుడు తికమక పడుతున్నాడు. నేనేదో అనుకుంటే ఈయనేదో చెప్తున్నాడు. నేను ఇంతసేపు ఆయన చెప్పిందంతా వేస్టే కదా, నాకు తెలవకనే అజ్ఞానంలో మాట్లాడినా కదా అనుకున్నాడు. ఇప్పుడు మనం కూడా మన పూజలు కానివ్వండి, మన వ్యవహారం కానివ్వండి, మన బిహేవియర్ కానీ అంత అజ్ఞానంతో కూడుకో ఉంది. ఎందుకంటే మనకు ఆత్మజ్ఞానం లేదు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలని చెప్పేసి భగవంతుడు నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాడు మరి అర్జునుడికి. అర్జునుడు అడ్డం పెట్టి మన కలియుగానికి ఇచ్చాడు. అర్జునుడు అడ్డం పెట్టి రాబోయేది కలియుగం, త్రేతాయుగంలో ద్వాపరంలో జరిగింది. ఇది ద్వాపరంలో జరిగినటువంటి విషయాన్ని, దుఃఖాన్ని రూపుమాపేటందుకు మానవులకు ఖచ్చితంగా జీవితం మొత్తం దుఃఖమే ఉంటుంది. వాళ్ళు ఇది తెలుసుకొని దుఃఖం నుంచి విడుదల కావాలి అనే సంకల్పంతో భగవంతుడు మానవులకు ఇచ్చినటువంటి మహా గొప్ప అవకాశం. దీన్ని ఎవరు ఆచరిస్తారో, ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితం ఆటోమేటిక్ మారిపోతుంది. దుఃఖం రాదు వాళ్ళకి. ఏ పరిస్థితిలో దుఃఖం రాదు. ఈ విధమైన ఆత్మ అనాత్మ వివేకం గల పండితులు దేని కొరకు దుఃఖించరు. వివేకం లోపించిన కారణంగా పార్థుడికి దుఃఖిస్తున్నాడు. మనం కూడా వివేకం లోపించి మనం దుఃఖిస్తున్నాం. దుఃఖించట్లేదా? వివేకం అంటే నువ్వు కూడా దుఃఖించవు. ఉన్నా పోయినా ఒకటే. ఏది ఉన్నా పోయినా ఒకటే. ఆస్తులా? ఆస్తులు పోసేట ఆస్తులు పోస్తారు. మనం జీవించాలి. మన పిల్లలందరూ ఫారెన్ పంపించేందుకు? మనం చచ్చిపోయిన వాడు రాకున్నా సరే, అరే నువ్వు ఆ బాగా సంపాదించుకొని ఉండమని కదా, రెడ్ బాడీని కూడా చూడాల్సిన అవసరం లేదురా అనే కదా మనం పంపిస్తుంది. దేనికి పంపిస్తుందండి ఫారెన్కి? దేనికోసం? ఇక్కడ భారతదేశంలో బతికేటందుకు వాడికి సరిపోక ఇది ఫారెన్ నుంచి కుప్పలు కుప్పలు పంపిస్తుంది.